వాళ్ళని కాలు బాగాలి నేను తెచ్చుకోలేను అందులో బండి ఎక్కడికి వస్తుంది బండికి క్యాన్ పోసి 10 రూపాయలు ఆడ నాని వాటర్ క్యాన్కి 5 రూపాయలు 5 వేసుకొని పోసుకొని వండుకోవాలి వీళ్ళు మేము తెచ్చుకోలేము అంటున్నారు 10 రూపాయలు డబ్బులు ఎవరు పెట్టుకుంటారు నెలకెంత ఎవరు పెట్టుకుంటారు చెప్పుల డబ్బులు ఎవరు పెట్టుకుంటారు ఏంటిది మధ్యాహ్నం రోజుకు మధ్యాహ్నం చెప్తున్నాడు కదా 5 పిల్లలకి అన్నం 3 రోజుల నుంచి వండి పెట్టలేదండి పిల్లలకి అట్టగా ఉంటే సార్లు అన్నం ఉంటే వాటిలో సాంబార్ పెట్టి పెట్టినారంట అన్నం వండి వండుకోవాలి మరి వండే వాళ్ళు వండుకుంటారు వాళ్ళే తెచ్చుకోవాలి కానీ మాస్టర్ యాలు తెచ్చుకుంటున్నారు మధ్య ఉన్నారంటే మాస్టారు మా స్కూల్ మేము పోగించుకుంటాము మంచి మీరు తెచ్చుకోవాల్సిందేమో మీరు డబ్బులు మరి రోజు ఎవరు ఇస్తారు రోజు 10-15 రూపాయలు మీ క్యాన్ కూడా పట్టాలంటే వాళ్ళని క్యాన్ డబ్బులు అడిగారంట అయితే మీరేమో మీ నీళ్ళు మీరు తెచ్చుకోండి అన్నారు 3 రోజుల నుంచి మొన్న ఆ రోజు క్యాన్ అబ్బాయి కూడా రాలా మాస్టర్ కూడా సెలవు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మంచి లేటం లేట్ అయింది వాళ్ళు ట్యాంక్ వచ్చి ఫోన్ చేశారు వాళ్ళు ట్యాంక్ తెచ్చుకొని బయట పెట్టుకొని కూడా లోపల రాకుండా మంచినీళ్ళు కానీ మేము వండమని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత ఈ టీచర్ గారు ఫోన్ చేశారు రమ్మని చేస్తే మేము వండమని చెప్పి వచ్చాక మాకు ఫోన్ ఎందుకు చేశారు అని వాళ్ళ అబ్బాయి అరిశాడు టీచర్ కూడా మీరేం టీచర్లు అది నిన్న కూడా మాస్టర్ సాంబార్ తెచ్చుకొని పెట్టించారు ఈరోజు మరి వచ్చింది కదా వీళ్ళందరూ సరే ఏదైనా కానీ మా అమ్మయ్య గారు వచ్చినాక మీరు మాట్లాడుకోండి వంట వండండి అంటుంటే మీరు వండదు వంట ఇదంతా తేలిలాకే వండుతానని చెప్పి ఆ వండుకోండి వంట ఇక్కడే వండుతుందా వంట సాంబార్ ఇంట వండుకొచ్చేది మేము ఈ మధ్య కాలంలో కొద్దిగా గట్టిగా అడుగుతుంటే అన్నం ఈ మధ్య కాలంలో ఎందుకు అడుగుతున్నారు ముందు అడిగినా అంతకుముందు మేము అడిగినా కానీ మమ్మల్ని మాకు కుదరదు ఇక్కడ ఏమన్నా కిచెన్ సెట్ ఉందా అది ఉందా ఇది ఉందా అని మమ్మల్ని దుబ్బాట్లాడు ఈ మధ్యకాలం అన్నం ఇక్కడ వండుతున్నారు మధ్య నుంచి పాఠశాల తీసుకొని ఇంటికాడే వండి తీసుకొస్తారు కూర కూడా సారిపోయినంత వండట్లేదండి పిల్లలకి గుడ్లు కూడా రావట్లేదు ఎందుకు రావట్లేదు గుడ్లు నేను మేము వేస్తున్నాం గుడ్లు వండుతున్నారు పిల్లలు పడుతున్నాం పిల్లలకి కూడా అది ఇచ్చేటప్పుడు పిల్లలకి సరిగా పెట్టండి అది అడిగినందుకు మా మీద కోపం చేస్తున్నారు పిల్లలని కూర సరిగా ఏమన్నందుకు మా మీద కోపం ఎందుకు పట్టి గుడ్లు ఎంత మరి ఇచ్చి ఇంకా 2-3 ఎక్సర్సైజ్ పిల్లలు ఉంటే అంతకన్నా ముందు తీర్మానం చెప్పి ఎవరిని అనేది ఎస్ఎంసీ సభ్యులు ఎన్నుకున్న తర్వాత మళ్ళీ అది ఎంఈఓ ఆఫీస్ ఎంఈఓ గారికి అందజేయాలి ఇప్పుడే వచ్చి వెళ్ళారు ఎంఈఓ గారు